మన దేహం విషతుల్యమైన మన హృదయం అమృతప్రాయమని వాళ్ల నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసే విశిష్టమైన జాతి కాబట్టి మనల్ని ఈ మానవ జాతి ఇలవేల్పులుగా భావించి కొలుస్తున్నారు. మనల్ని కొలిచే వారి కోరికలు తీర్చడం మన ధర్మం. మన బాధల కోసం మన ధర్మాన్ని మర్చిపోతే అది నాగజాతికే మాయని మత్సగా మారుతుంది. ఆలోచించు దేవి. కాలమే శిథిలాలలో సాక్ష్యాలుగా మారిందా, చరితలో మునుపెన్నడు జరగందిలే ఈ వింతాట. సరే స్వామి, శరణు కోరింది కాబట్టి అభయమిచ్చి వస్తాను. నా మొర ఆలకించి వచ్చావా నాగమ్మా? నీ బాధని అర్థం చేసుకున్నాను కాబట్టే వచ్చాను. ధన్యురాలిని తల్లి. నీ భర్త నాకు పుత్రశోకాన్ని కలిగించాడు. నీ కొడుకు కోసం తల్లడిల్లిపోతున్న నువ్వు కొడుకుని పోగొట్టుకున్న నా బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేకపోతున్నావు. బిడ్డల్ని కన్న ప్రతి తల్లి మరో తల్లి వేదన్ని అర్థం చేసుకోగలదమ్మా. కానీ నువ్వనుకుంటున్నట్టు నా భర్త నా బిడ్డ ఏ తప్పు చెయ్యలేదమ్మా. వాళ్ళు తప్పు చెయ్యలేదని నువ్వెలా చెప్పగలవు? వాళ్ళేం చేశారో నా కంటితో నేను చూడలేకపోవచ్చు, కానీ వాళ్ళ గురించి నా మనసుకు తెలుసు. వాళ్ళు ఏ తప్పు చెయ్యని నిర్దోషులని నా అంతరాత్మ చెప్తోంది. మనుషులు అబద్ధాలు చెప్పినా అంతరాత్మ అబద్ధం చెప్పదమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు. నా కొడుకుని నా నుంచి దూరం చేస్తే నేనెలా బ్రతకగలను అనుకుంటున్నావు తల్లి? నీ కొడుకు చావకముందే నీకు నీ కొడుకు మీదున్న ప్రేమ ఆవేదనగా మారినప్పుడు అకారణంగా చంపబడ్డ నా కొడుకు మీద నాకున్న ప్రేమ ప్రతీకారంగా మారితే తప్పేంటి? పుత్ర శోకం అనేది ఎలా ఉంటుందో తెలిసిన నువ్వు మరో తల్లికి ఆ శోకాన్ని ఎలా కలిగించాలని చూస్తున్నావమ్మా? బిడ్డల్ని ప్రేమించేది తల్లవుతుంది గాని తన బిడ్డల కోసం మరో తల్లి బిడ్డల మీద పగబట్టేది తల్లెలా అవుతుందమ్మా? అభయమిచ్చి ఆదుకోవలసిన నువ్వు నీ ప్రేమని ప్రతీకారంగా మార్చుకోవటం ధర్మం కాదమ్మా. ప్రేమ కోసం తల్లడిల్లిపోయే ఆడది నాలాంటి తల్లి అవుతుంది. నాలాంటి తల్లుల బాధను అర్థం చేసుకొని క్షమించగలిగేది, కరుణించగలిగేది నీలాంటి దేవత అవుతుంది. నా మీద దయ చూపించి నా కొడుక్కి ఎలాంటి అపకారం తలపెట్టొద్దమ్మా. మమ్మల్ని మన్నించి కరుణించమ్మా. ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నీ కొడుకు నేను చేయనని మాటిస్తున్నాను. ఆ మానవుడు నీకు దగ్గరగా సమీపించినా, నువ్వు అతనికి దగ్గరగా సమీపించినా ఆ అడుగుల వాసన ద్వారా నువ్వు అతన్ని గుర్తించగలవు. వాళ్ళెవరో గుర్తించడానికి ఈ ఒక్క ఆధారం చాలు. వాళ్ళ చావు నా చేతుల్లోనే ఉంది. వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాను. సంతోషం తల్లి, చాలా సంతోషం. ఈ తల్లి బాధను అర్థం చేసుకున్న నీ పెద్ద మనసుకి శతకోటి వందనాలు తల్లి.
కానీ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. చెప్పమ్మా. గాల్లో ఎగిరే గెద్దను చూసి కోడి కూడా తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుని రక్షిస్తుంది. అవును తల్లి. ఆకు చప్పుడికి భయపడిపోయే అల్ప ప్రాణులు కూడా తమ బిడ్డలపై దాడి చేసే శత్రువుపై కలబడతాయి. అవునమ్మా. అంటే తన బిడ్డలకి అపకారం కలిగించే శత్రువుల్ని చంపాలనుకోవటం కూడా తల్లికి ఉండాల్సిన బాధ్యతని నీకు అర్థమయ్యే ఉంటుంది. తల్లిగా ఆ బాధ్యతని మాత్రం నేను మరిచిపోలేను, వదులుకోలేను. నీ కొడుకు విషయంలో నేను నీకు అభయమిచ్చినా నా అల్లుణ్ణి చంపిన వాణ్ణి మాత్రం నేను క్షమించే ప్రశ్నే లేదు. నా కూతురు ప్రేమించిన నా అల్లుణ్ణి ఓ మానవుడు చంపాడు. నేను నా కూతురు వాడి గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. వాడెవడో తెలిసిన వెంటనే నేను నా కూతురో వాడిని చంపేస్తాం. నీ కొడుకుని మన్నించాను కాబట్టి నువ్వేం దిగులు పడక్కర్లేదు. నా కూతురికి అన్యాయం చేసిన వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నాకు పుత్రభిక్ష పెట్టిన నీ మేలు మర్చిపోలేను తల్లి. నేను వచ్చాక నన్ను చూడాలి కానీ నా ఫోటోను చూస్తున్నావంటే? ఇన్ని రోజులు మీరు లేరని నా బాధలన్నిటినీ ఈ ఫోటోతో చెప్పుకునేదాన్నండి. ఇప్పుడు అవసరం లేదని మీ ఫోటోతో చెప్పుకుంటున్నానండి. జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటానని పెళ్లి రోజు వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం చేసిన వ్యక్తి అర్ధాంతరంగా చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కౌసల్య. ఇన్నాళ్ళు మీ అందరికీ దూరంగా ఎక్కడో బందీగా ఉండి నేను బతికే ఉన్నానని మీతో చెప్పలేక, మిమ్మల్ని ఓదార్చి మీకు ధైర్యం చెప్పే అవకాశం రాక మీ అందరికంటే నేను చాలా ఎక్కువగా బాధపడ్డాను. చేదు జ్ఞాపకాలను తలుచుకుంటే బాధ భారం పెరిగి గుండెలు బరువెక్కడం తప్ప ఉపయోగం ఏం లేదు. అయిపోయిందేదో అయిపోయింది, ఇంకన్నీ మర్చిపో కౌసల్య. మీరు తిరిగొచ్చారన్న సంతోషాన్ని, నేను సుమంగళని అన్న ఆనందాన్ని మీకెలా చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదండి. అర్థం కావట్లేదా? ఎలా చెప్పాలి?
ఇలా చెప్పాలి. అయ్యో ఎవరైనా చూస్తారుండండి. అబ్బా ఉండండి. అంత సిగ్గే. ఎవరైనా వస్తారు. అన్నయ్య అన్నయ్య మీరు లోపలికి రావచ్చా? అది కాదన్నయ్య, డోంట్ డిస్టర్బ్ అని బయట బోర్డు పెట్టుంటే మేము లోపలికి వచ్చేవాళ్ళం కాదు కదా. అంటే అమ్మా అది కంట్లో నలిసి పడితే నేను చిచి దాని కంట్లో పడితే నేను అదేలే ఏదో. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు బయట. భోంచేద్దాం రండి. రా భైరవి, ఒక్క నిమిషం. ఏంటొదినా? నీ గురించి మీ అన్నయ్యకి చెప్పాలి. ఏం చెప్పాలొదినా? మీరు నాకు లేరన్న నిరాశని ఆశగా మార్చి నన్ను ఓదార్చింది మీ చెల్లి భైరవియేనండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఆడదైనా తన బాధని కన్నవాళ్లతో చెప్పుకోవాలనుకుంటుంది. మిమ్మల్ని తలుచుకుని బాధపడుతుంటే నాకన్నా చిన్న వయసుదైనా ఒక అమ్మలా ఒక నాన్నలా ధైర్యం చెప్పింది భైరవియేనండి. అవునా? అమ్మ కోసం అత్తయ్య ఎన్నో పూజలు చేసింది. నాగదేవత వచ్చి అమ్మకి బొట్టు పెట్టేలా పుట్ట దగ్గర పూజ కూడా చేసింది. మావయ్య గారు చనిపోయినప్పుడు కూడా నాకు అమ్మమ్మకి భైరవియే ధైర్యం చెప్పిందండి. ఈ ఇంటి పెద్ద దిక్కులా మారి మా అందరినీ చూసుకుంది. భైరవి లేకపోయి ఉంటే నేనేమైపోయేదానో నాకే తెలీదు. మీ చెల్లెలు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. నువ్వు చాలా తెలివైన దానివి, ధైర్యవంతురాలివి. నువ్వు నా ప్రాణం రా. నా నమ్మకాన్ని నిజం చేసావు. నా మీద నీకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య. మీ చెల్లికి మీ మీద ప్రేమ ఉండడంలో తప్పలేదు, కానీ మరీ అంతలా ఉండడం నాకేం నచ్చలేదండి. అదేంటే ఇప్పుడే కదే నా చెల్లి చాలా గొప్పదని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు నచ్చట్లేదంటావేంటి? లేకపోతే ఏంటండి, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఆ రుద్రుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంది. అది కరెక్ట్ అంటారా? నాకు నా జీవితం కన్నా నువ్వే ముఖ్యం అన్నయ్య. నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నా చెల్లెలిగా నువ్వు పుట్టడం నా అదృష్టం అమ్మా. బంగారు తల్లి. సరే సరే రండి రండి భోంచేద్దాం. ఈ పచ్చడి మెతుకులు తినలేకపోతున్నానమ్మా. పూటకి 25 రకాలతో వడ్డించడానికి మీ నాన్న ఏమన్నా పిఠాపురం జమీందార్ అనుకున్నావురా? మీ చేతలకి చామగడ్డ పండదు, చూపులకి ఉల్లిగడ్డ కూడా ఊడిపడదు. సూదులతో గుచ్చినట్టు చూడటం మాత్రం చేతనవుతుంది. ఈ పెళ్ళాలకి ఉన్నప్పుడు తేనెకారినట్టు, లేనప్పుడు తేలుకుట్టినట్టు మాట్లాడడం అలవాటు.
4 రోజులు పోతే ముష్టెత్తుకొని తినాలేమో. అప్పుడు ఈ పచ్చడి మెతుకలకు కూడా గతుండదు. తినరా. కిరీటం లేని రాజులా ఫోజులు కొట్టేవాడివి. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా ఉన్నావన్నమాట. నీ పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపమని జాలి పుట్టడం లేదు. తగిన శాస్తి జరిగిందిలే అన్నట్టు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలనుకోవడం తప్పు కాదు. దెబ్బ కొడితే అవతలి వాళ్ళు కోలుకోలేని విధంగా ఉండాలి. లేకపోతే కొట్టిన వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నీకు జరిగింది అదే. నాకే జలకివ్వాలని చూసావు. దానికి ఫలితం అనుభవిస్తున్నావు. ఆవేశం ఉండటం తప్పు కాదు. దూకుడు ప్రదర్శించే ముందు ఇది కూడా కొంచెం ఉపయోగించాలి. అది నీకు లేదు కాబట్టే నీకీ పరిస్థితి వచ్చింది. నీకిలా జరగాల్సిందే. ఆగో. ఒక్కసారి నాకు హ్యాండ్ ఇవ్వాలనుకున్నందుకే నీ పరిస్థితి ఇంతలా దిగజారిపోయింది. అయినా కూడా నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్నేమీ చేయలేవు. ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. నువ్వు నాతో చేతులు కలిపావని, మా బావని చంపడంలో నువ్వు కూడా నా పార్ట్నర్ అని చెప్పాననుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తాను. నీకు తెలీదా? మా బావ ఆదిత్యని కిడ్నాప్ చేసింది నేనే అని అందరికీ చెప్పి నా తమ్ముడి పెళ్లి ఆపాలనుకుంటున్నావేమో. నువ్వు నా గురించి చెప్పిన మరుక్షణం నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి, నువ్వు చేసిన నీ బావ మర్డర్ గురించి అన్నీ చెప్పేస్తాను. అప్పుడు నీకు ఈ పొజిషన్ కూడా ఉండదు. ఆదిత్య నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తాడు. అది గుర్తుపెట్టుకో. అలాంటి వెధవ ప్లాన్లు వేస్తే నీకు జరిగేది అదే అని చెప్పడానికొచ్చాను.
ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? నువ్వు, నీ తమ్ముడు అర్జున్, నీ బావ ఆదిత్య అందరి పని చెప్తాను. నీ తమ్ముడు పెళ్లి జరగకుండా చేసి నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. రేపు ఉదయం సూర్యుడు ఉదయించేది నువ్వు జైలుకెళ్ళడానికే. పోలీస్ జీప్ ఇక్కడికి వచ్చిందేంటి? ఊర్లోకి పోలీస్ జీప్ వచ్చిందేంటి?